హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. సో ప్రజెంట్ అయితే ఫ్రెష్ కాన్సెప్ట్తో మరి వచ్చేయడంలో మాత్రం నేను ముందుంటా అనే మన రాజ్ తరుణ్ బ్రో కొత్త మూవీతో కూడా వచ్చేసాడు. అదేంటో కాదు, భలే ఉన్నాడే. మరి ఆ మూవీ సెప్టెంబర్ 13న కూడా రిలీజ్ అయిపోతుంది. మరి ఆ మూవీ టీం ఇక్కడ ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి భలే ఉన్నాడే విశేషాలు ఏంటో తెలుసుకుందామా? మరి లేట్ ఎందుకు. హలో రాజ్ తరుణ్ బ్రో, ఎలా ఉన్నారు? యా, మనీషా గారు అండ్ డైరెక్టర్ గారు శివ సాయి గారు. సో ఫుల్ హ్యాపీ ఫేసెస్ అయితే కనిపిస్తుంది, ఒక పాజిటివిటీగా కనిపిస్తుంది అనమాట. ఇట్స్ లుకింగ్ వెరీ వెరీ గ్రేట్. సో మన మూవీ గురించి భలే ఉన్నాడే, ఇంతకు ఈ భలే ఉన్నాడే భలేగా ఉంటాడా? యాక్చువల్లీ చూసిన తర్వాత అంటే సినిమా అయిపోయేసరికి నిజంగా అనిపిస్తుంది, అరే భలే ఉన్నాడు ఏడు అని చెప్పి. ఓకే, ఆ క్యారెక్టరేషన్ అలాంటిది. మీకు ట్రైలర్ టీజర్తోనే అనిపించాలి. అనిపించేసింది సార్. డన్. ఆ మూవీలో ఆటోమేటిక్గా ఉంటాడు. ట్రైలర్ టీజర్తోనే మేము బేసికల్లీ మాకు ఎక్కువ ఏ టైటిల్ పెట్టాలి అని ఎక్కువ ఈ ఫుటేజ్ తీసిన స్టిల్స్ అన్నీ తీస్తుంటే సడన్గా వచ్చిన ఐడియా అది, అరే భలే ఉన్నాడే అన్నప్పుడు అదే పెట్టుకోవచ్చు కదా టైటిల్. అలాగే వచ్చింది అది టైటిల్. ఇట్స్ నాట్ రిలేటెడ్ టు కంప్లీట్ కాన్సెప్ట్ వైజ్ పెట్టింది కాదు. బాగున్నాడు కదా అలా అన్నప్పుడు మనకు నార్మల్గా వచ్చేస్తుంది కదా, లైక్ మహేష్ బాబు గారిని ఒకసారి అరే భలే ఉన్నాడు అంటారు. అలాగే చూస్తున్నప్పుడు లేదు కంపేర్ చేయట్లేదు, కంపారిజన్ కాదు, మా ఫీలింగ్ చెప్తున్నాను, కంపారిజన్ చేయట్లేదు. సో అలా వచ్చిన టైటిల్ అది, భలే ఉన్నాడు, ఖచ్చితంగా భలే ఉంటాడు. భలే ఉన్నాడు. సినిమా చూసిన తర్వాత ఈ రాధా అనే క్యారెక్టర్ నిజంగా అనిపిస్తుంది, భలే ఉన్నాడే భలే ఉన్నాడే, అది మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. మిమ్మల్ని అయితే ప్రేక్షకులు చూసేశారు. సో మీ ఎనర్జీ కానీ ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. ఈ మూవీలో అయితే ఈ సినిమాలో ఉన్న ఎనర్జీ గురించి మా డైరెక్టర్ గారే చెప్పండి. సప్రెస్డ్ ఎనర్జీ. ఓకే, అంటే ఆ ఎనర్జీ మొత్తం మీలో ఉంటుందన్నమాట. ఫుల్ ఎనర్జీ నాలో ఉంది, నా క్యారెక్టర్ లో ఉంది. ఎవరిని తినేసింది మొత్తం. ఓకే, సో మనీషా, సో ఇట్స్ యువర్ డెబ్యూ మూవీ. సో హౌ యూఆర్ ఫీలింగ్? అంటే మంచి క్యాస్ట్ కానీ, సో ఒక మంచి ఎంటర్టైనర్తో టాలీవుడ్లోకి మీరు పరిచయం అవుతున్నారు. హౌ యూఆర్ ఫీలింగ్? గ్రేట్ ఫీలింగ్. ఇట్స్ లైక్ డ్రీమ్ ఇస్ కమింగ్ ట్రూ. అండ్ టీమ్ చాలా మంచి టీం ఉంది, అండ్ నాకు చాలా సపోర్ట్ చేశారు అందరూ, ఎస్పెషలీ సాయి సార్ చాలా గైడెన్స్ ఇచ్చారు. అండ్ ఇట్ వుడెంట్ హ్యావ్ కమ్ అవుట్ లైక్ దిస్ విదౌట్ హిమ్, ఫర్ షూర్. ఆల్ థ్యాంక్స్ టు హిమ్. ఓకే, అండ్ సాయి గారు, దిస్ ఈస్ యువర్ ఫస్ట్ మూవీ. కాకపోతే దీనికంటే ముందు మీ రికార్డు కానీ చూసుకుంటే చాలా సిరీసెస్ అనేది చేశారు. గీతా సుబ్రహ్మణ్యం అని, హలో వరల్డ్ అని, ఇలాంటివన్నీ చేశారు. సో సిరీస్ వైజ్కి అండ్ మూవీకి ఆ డిఫరెన్సియేషన్ ఖచ్చితంగా ఉంటుంది, ప్రేక్షకుల మైండ్ సెట్లో కూడా ఉంటుంది. 100%. సో ఆ డిఫరెన్షియేషన్ ఇక్కడ ఏం చూపించారు? నాకు క్లియర్గా ఐ నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఓటీటీ, వాట్ విల్ వాచ్ ఇన్ ఓటీటీ, వాట్ విల్ వాచ్ ఇన్ థియేటర్కి వచ్చి ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఆ డిఫరెన్స్ తెలుసు కాబట్టి ఐ ప్లేడ్ ఇన్ దట్ వే. సి బేసికల్లీ ఓటీటీ ఏంటంటే అండి, ఇప్పుడు లైక్ ఇఫ్ ఐ టేక్ మై ఫ్యామిలీ, ఐ విల్ అబ్జర్వ్ ద పీపుల్. మా మిస్సెస్ ఏం చేస్తారంటే పెట్టేసి ఇంకా పనులన్నీ చూసుకుంటుంటారు, ఫైనల్గా సిరీస్ అయిపోయింది 8 ఎపిసోడ్ బింజ్ వాచ్ అంటారు. ఇట్ ఈస్ హ్యాపెన్ లైక్ దట్. లైక్ వెన్ ఐ వాచింగ్ ఏ సిరీస్, వెన్ షీ ఈజ్ వాచింగ్ ఏ సిరీస్, నేను అడుగుతా బాగుందా అని, ఓకే అని అంటారు. మరి ఎందుకు చూస్తున్నావు అని అంటే ఏముంది, అది పాస్ అయిపోతుంది. బట్ సినిమాకి కాదు. సినిమాకి రీసెంట్గా నాకు ప్రసాద్ గారు ఉంటారు కదా, నిమ్మకాయల ప్రసాద్, ఆయన ఒక మాట చెప్పారు. లైక్ ఒక 2 పాదాలు మనల్ని నమ్మి 250 రూపాయలు 500 రూపాయలు పెట్టి ఒక థియేటర్కి వచ్చి కూర్చొని 2.5 గంట మన కోసం వెచ్చిస్తున్నారు. సో హౌ వాల్యుబుల్ దిస్. సో యూ నీడ్ టు రెస్పెక్ట్ వాళ్ళకి ఏం కావాలి అనేది, యూ నీడ్ టు కీప్ దట్ ఇన్ మైండ్. సో అట్ ద సేమ్ టైం మనం ఏం చూపించాలనుకుంటున్నాము, సో అది సినిమా అండి. సినిమాకున్న ఎక్స్పీరియన్స్ ఈస్ టోటల్లీ డిఫరెంట్. ఎన్ని ఓటీటీలు ఎన్ని వచ్చినా కానీ చెప్తారు అసలు. నాకు ఫర్ మీ ద బిగ్గెస్ట్ లెసన్ ఆఫ్ మై లైఫ్ వాజ్, సో దిస్ వాజ్ డ్యూరింగ్ ద షూటింగ్ ఆఫ్ ఉయ్యాల జంపాల. ఆ రోజు అంటే సంథింగ్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. ఇట్ వాజ్ అ వెరీ చాలా అండ్ ఐ వాజ్ వెరీ లో. రాజరా అన్నారు, వెళ్ళా. ఆయన కార్లో కూర్చున్నాం. కార్లో కూర్చుంటే ఇవాళ డేట్ ఎంత అన్నారు. ఐ డోంట్ నవంబర్ 13th ఎంత, దర్ ఆల్వేస్ 14th. ఓకే, అయిపోయింది అంతే. నెక్స్ట్ డే అది ఉంది, అలా అయిపోయింది. లెట్ ఇట్ గో అయిపోయిందని వదిలి గురించి 14th ఉంది కదా రేపు, ఇవాళ గురించి ఎందుకు ఆలోచిస్తాం? It was a revelation, and he says things like this that will stay with you forever. సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ని కూడా వదిలిపెట్టేసి నెక్స్ట్ ఉంది కదా చూసుకో అని చెప్పేసి ఆ రోజే మీకు ఆ పాఠం నేర్పించేశారు ప్రసాద్ గారు. ఆయన నిజంగా
సో మరి ఈ మూవీలో మీ క్యారెక్టరైజేషన్ అనేది కూడా చాలా డిఫరెంట్గా ఉంది. శారీ డ్రేపింగ్ అనేటప్పటికీ యూజువల్గా అమ్మాయిల్ని చూసాం కానీ అబ్బాయిలు చాలా రేర్. వెరీ రేర్. ఆ కాన్సెప్ట్ చెప్పినప్పుడు మీకు ఎలా అనిపించింది సార్? యాక్చువల్లీ కథ అంతా అనుకున్న తర్వాత అంటే ఈ క్యారెక్టరైజేషన్ అమ్మాయిలకి దగ్గరగా ఉండాలి కానీ అమ్మాయిలకి దూరంగా ఉండాలి, అలాంటి ప్రొఫెషన్ ఏంటి అని చెప్పి అప్పుడు ఈ కేమ్ అప్ విత్ ఇట్. అండ్ చాలా కొత్తగా ఉంటుంది కదా. అతడు సినిమాలో డైలాగ్ గుర్తొస్తుంది సార్, కనిపించి కనిపించకుండా, చూపించి చూపించకుండా, వినిపించి వినిపించకుండా అట్లా చెప్తున్నారు తెలుసా. అమ్మాయిలకి దగ్గరగా ఉండాలి మరి దూరంగా వెళ్ళిపోవాలని. దూరంగా వెళ్ళిపోయాను కాదు, అమ్మాయిలు దూరంగా ఉంటారు కానీ దగ్గరగా ఉంటే పని ఏదైనా ఉండాలి కదా. సో బికాస్ దట్స్ వై హీ ఓన్లీ కేమ్ అప్ విత్ ఇట్. ఈ శారీ డ్రైపింగ్ అనేది కొత్తగా ఉంటుంది అంటే చాలా కొత్తగా అనిపించింది. అండ్ దెన్ మంచి మంచి సీన్స్ కానీ సినిమాస్ కానీ రాసుకుంటూ ఈ కేమ్ అప్ విత్ ఇట్. బట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది యాక్చువల్లీ. అంటే ఈ శారీ డ్రేపింగ్ అనేది అబ్బాయిలకు చాలా రేర్, అంటే రాదు కూడా మ్యాక్సిమం. అంటే దీనికి గురించి సపరేట్ ప్రాక్టీస్ కానీ అలాంటివి ఏమైనా చేశారా? కొంతవరకు చేశానండి. కొంతే కదా, బాగా చేశారు. సార్ చెప్పండి సార్, ఓపెన్ అయ్యి చెప్పాలి సార్. He has gone through lot of videos. Like there are some saree drapers అండి. మన ఆంధ్రప్రదేశ్ ఐడియాలో కానీ తమిళనాడు ఆ సైడ్ there are some saree drapers. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా శారీ కడుతున్నారు, ఆ వీడియోస్ అన్ని రెఫర్ చేసుకున్నాము. వీ హ్యావ్ నార్మల్గా మనకున్న శారీ డ్రేపర్ని పిలిపించి మాట్లాడుకున్నాము ఎలా చేయాలి, వాట్ ఈస్ ద బాడీ లాంగ్వేజ్ అని. He did lot of background work. ఓకే, చేపించాం. ఇట్లా కూడా ఆల్వేస్ యూస్ టు బై శారీ డ్రైపర్. ఒకవేళ చేసేటప్పుడు ఎక్కడైనా సరే చిన్నది ఉందని లేదు, అలా ఇక్కడ చిన్నది, ఓకే ఓకే డన్ డన్. వన్ గుడ్ థింగ్ ఏంటంటే అండి, ఎవరికైనా కానీ ఏ డైరెక్టర్కైనా ఏదైనా కానీ ఈ మనిషి మీద మనం ఇంపోజ్ చేయొచ్చు, హీ వోంట్ అబ్జెక్ట్ ఎనీథింగ్ అని ఆర్టిస్ట్ అండి. ఓకే ఓకే, లైక్ యూ కెన్ డూ ఎనీ కైండ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్. ఓకే, అంటే సి ఎక్స్పెరిమెంట్ అని అంటే ఇట్స్ నాట్ సంథింగ్ లైక్ ఇప్పుడు బియాండ్ సంథింగ్ ఏదైనా వెళ్ళాలి అనుకుంటే హీఈస్ ద పర్ఫెక్ట్ ఆప్షన్. ఓకే, బియాండ్ అంటే ఒక బార్డర్ పర్లేదు, నో ప్రాబ్లం. అది కానీ కరెక్ట్గా ఆడియన్స్కి నువ్వు కరెక్ట్గా ఇవ్వగలుగుతున్నావా, ఒక సెన్సిబుల్ మేనర్లో ఇవ్వగలుగుతున్నావా, అది ఒకరు చూసుకుంటారు, ఏ క్యారెక్టర్లోకైనా వెళ్ళిపోతుంది. సో మీ పాయింట్తో అయితే రాజ్ తరుణ్ గారిని మేము చూసే దృష్టి అనేది కూడా వేరే పాయింట్లో కూడా మేకర్స్ చూసే అవకాశం కూడా ఉంటుంది. 100%. యా, అది మాత్రం ఖచ్చితం. ఇప్పుడు మీరు అక్కడ చూస్తే నాకు తెలిసి ఆయన ఫిల్మోగ్రఫీలో ఒక 18 మూవీస్లో అలా అయితే ఎక్కడ లేదు నిజంగా ఇట్ వాస్ కరెక్ట్ అనమాట. ఎస్. అండ్ మనీషా, సో రాజ్ తరుణ్ గారితో వర్క్ చేసేటప్పుడు హౌ యూ ఫెల్ట్? Great. He's very funny and he's very nice also. So I think chala support chesaru because like నాకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటే, నర్వస్నెస్ ఉంటే, లైక్ హీ వుడ్ సిట్ డౌన్ అండ్ బి లైక్ కామ్, లైక్ నో ప్రాబ్లమ్, విల్ డూ ఇట్. అండ్ ఒక్కొక్కసారి సాయి సార్ పెద్ద పెద్ద డైలాగ్స్ ఇచ్చేస్తారు అక్కడే సెట్లోనే. హీల్ కమ్, హీల్ బి లైక్ 5 minutes నేర్చుకో, యూ హ్యావ్ టు డూ ఇట్. అండ్ నేను క్యారవాన్కి వెళ్ళి కూర్చుని ఎలా చేయాలి. సో హీల్ కమ్, హీల్ సిట్ విత్ మీ, హీల్ హెల్ప్. ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి, సారీ. సో ఇప్పుడే నేర్చుకుంటున్నారు. అమ్మాయి మాట్లాడుతున్నప్పుడు అలా డిస్టర్బ్ చేయకూడదు సార్. ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం నర్వస్గా ఉండడం వల్ల సరిగ్గా లేకపోతే ప్రాపర్గా మాట్లాడుతాను. ఓకే, సో నాకు చాలా సపోర్ట్ చేశారు. సో ఐమ్ వెరీ హ్యాపీ. ఇట్ వాస్ వెరీ హ్యాపీ. అండ్ సార్ శివసే సార్, ఏంటంటే మరి ఈ మూవీ విషయంలో ట్రైలర్లో అయితే ఫుల్ క్యాస్ట్ని మొత్తం అందరినీ చూపించేశారు. సో అందరూ బిగ్ క్యాస్ట్ అని కానీ ఎంటర్టైనింగ్ మూవీ అనేది కూడా దించుతున్నారా అని చెప్పేసి ప్రేక్షకుల మైండ్లోకి తీసుకొని వచ్చారు. అండ్ స్టోరీ రాసుకునేటప్పుడు ఎలా అనిపించింది? కంప్లీట్ ఎంటర్టైనర్తోనే దిగుదాం అనుకున్నారా లేకపోతే ఎలా? అంటే ఇట్స్ నాట్ లైక్ వీ డింట్ ఫుల్లీ ఫోకస్ ఆన్ ఓన్లీ ఎంటర్టైన్ చేయాలి కదండి. ఒక మంచి కథ చెప్దాం, ఒక మంచి డ్రామా చెప్దాం. లైక్ వీఆర్ ల్యాక్ ఆఫ్ డ్రామాస్. లైక్ ఒకప్పుడు మీరు మంచి సినిమాలు తీసుకుంటే విసు గారు కానీ, భాగ్యరాజ్ గారు కానీ, మన ఈవీవి గారు కానీ. సో దీస్ ఆర్ ఆల్ వెరీ గుడ్. అంటే వాళ్ళ పోర్ట్రేటింగ్ అంతా డ్రామాని బాగా పోర్ట్రేట్ చేయగలరు. సో వీ డింట్ ఫోకస్ ఓన్లీ కామెడీ. లైక్ కంప్లీట్ డ్రామాని విత్ కామెడీ విత్ ఆల్ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ని మిక్స్ చేసుకుంటూ, ఇప్పుడు మన లైఫ్ ఏంటి, ఇట్స్ ఫుల్ ఆఫ్ మిక్సింగ్ ఆఫ్ మెనీ థింగ్స్. ఓన్లీ నవ్వు ఉండదు, పిచ్చోడు అంటారు. ఓన్లీ బాధ ఉండదు, మెంటలోడు అంటారు. సో ఐ మీన్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో మన లైఫ్ ఈజ్ ఫుల్ ఆఫ్ డిఫరెంట్ ఎమోషన్స్ కదా. సో ద మూవీ షుడ్ బి లైక్ దట్ అనేది నా ఫీలింగ్. కాసేపు ఆడవాలి, కాసేపు నవ్వాలి, కాసేపు కోపం తెప్పించుకోవాలి. మనకి ఇంగ్లీష్ సినిమాలు చూస్తే డ్రామా హారర్, థ్రిల్లర్ హారర్, థ్రిల్లర్ కామెడీ. తెలుగు సినిమా ఏదైనా ఓపెన్ చేస్తే ఒక 30 జానర్లు ఉంటాయి. తెలుగు కానీ మన ఇండియన్ ఫిల్మ్స్ బేసికలీ 30 జానర్లు ఉంటాయి. ఎందుకంటే మొత్తం అన్నీ ఉండాలి కదా. వెన్ యూ కెన్ ప్యాకేజ్ ఆల్ ఆఫ్ దట్, దట్ ఈస్ వెన్ ఇట్స్ అ హోల్సమ్ ఫిల్మ్. ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్. సో దట్స్ ద బ్యూటీ ఆఫ్ అవర్ ఇండియన్ సినిమా. ఇట్ ఇస్ ప్రపంచమంతా ఇష్టపడడానికి కూడా దట్స్ వన్ ఆఫ్ ద రీజన్. ఎనీబడీ కెన్ రిలేట్ టు ఇట్ కదా.
అప్పుడు ఆర్ఆర్ఆర్ని ఎందుకు అంత లైక్ వరల్డ్ వైడ్ ఎందుకు మాట్లాడుతున్నారు? ఇట్ హ్యాస్ అ గుడ్ డ్రామా, లైక్ ఒక ఎమోషనల్ డ్రామా ఉంది దాంట్లో. సో అందువల్ల ఎవ్రీబడి ఈజ్ ప్రైజింగ్ ఇట్. అంటే టు బి ఆనెస్ట్ మన ఇండియా దాటితే ఇండియాలో కూడా ఐ డోంట్ థింక్ ఈవెన్ నార్త్లో ఎక్కువ మంది కూడా అల్లూరి సీతారామరాజు గారి గురించి కానీ కొమరం భీమ్ గారి గురించి కానీ ఎక్కువ తెలియకపోవచ్చు నార్త్ వైపు వెళ్తే. అండ్ ఇండియా దాటిన తర్వాత ఐ థింక్ వెరీ ఫ్యూ పీపుల్ నో. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్ అందరు రిలేట్ అయిపోయారు ఆ సినిమాకి. అండ్ అంటే అందరు రిలేట్ అయిపోయారంటే నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ సాంగ్ నాటినట్టు సాంగ్ అనేది అద్భుతమైన పాట. అండ్ దానివల్ల మాత్రం సినిమాలో ఉండే డ్రామా, సినిమాలో ఉండే ఎమోషన్ నేను ఎన్నిసార్లు చూసినా లెక్కే లేదు నాకు ఆ సినిమా. ఎప్పటికీ కూడా రాత్రి ఎప్పుడైనా అనిపిస్తే వెంటనే ఓపెన్ చేసి లాస్ట్ దట్ మూవీ. అంటే ఏంటంటే సో మీరు ఒక గ్యాప్ అనేది తీసుకున్నారు, అది వచ్చిందా లేకపోతే ఆటోమేటిక్గా తీసుకోవాల్సి వచ్చింది? గ్యాప్ ఇవ్వలేదు, వచ్చిందేనా? లేదు అంటే యాక్చువల్లీ ఇట్స్ నాట్ ప్లాన్ అండి, ప్లాన్ చేసింది కాదు, అనుకోకుండానే వచ్చింది. ఎందుకంటే మరి చాలా రోజుల తర్వాత మరి నా సామిరంగంలో చూసేటప్పటికి అరే రాస్తరుని వచ్చేసారా అని ఫ్యాన్స్ అసెంబుల్ అంటారు చూసిన, అవెంజర్స్ అసెంబుల్ లాగా అలా అనమాట. లేదు గ్యాప్ అంటే అనుకోని తీసుకుందేం కదా, అది వచ్చింది. అండ్ ఈ మూవీలో సాంగ్స్ అనేది కూడా చాలా బాగున్నాయి. శేఖర్ చంద్ర గారు, శేఖర్ చంద్ర గారి గురించి, ఆ మ్యూజిక్ గురించి యూ హ్యావ్ టు సే సంథింగ్. మ్యూజిక్ గురించి యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థింక్ ఫస్ట్ సాంగ్ ఐ హర్డ్ వాజ్ ఆడోలకి, విచ్ నాకు అర్థం కాలేదు ఆబ్వియస్లీ, బట్ ట్యూన్ చాలా బాగుంది. సో ఈవెన్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ ద మ్యూజిక్, ద లిరిక్స్, బట్ ఐ ఫీల్ లైక్ వెన్ ద మ్యూజిక్ కనెక్ట్స్ విత్ యూ, దట్స్ వెన్ యూ నో ద సాంగ్ ఇస్ a hit. So I loved it. My family loves it. It's always playing in my house. So చాలా బాగుంది. అండ్ సార్ యాజ్ ఎ డైరెక్టర్గా ఒక ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఒక పోర్ట్ఫోలియో అనేది ఉండాలి. సో మీకు అయితే మంచి పోర్ట్ఫోలియో ఉంది. కాకపోతే మన కిరణ్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు కానీ, సో మారుతి గారి టీం నుంచి మరి అయితే ఈ మూవీ వస్తుంది అనేటప్పటికి ప్రేక్షకులకు ఒక అంచనాలు ఉంటుంది. ఆ అంచనాలకు ఇది మీట్ అవుతుందా? 100%. ఇప్పుడు మారుతి గారు పేరు ఉన్నప్పుడే ఆటోమేటికల్లీ మనకి ఒక ఎస్టిమేషన్ వస్తుంది సినిమా ఎలా ఉండబోతుంది అని. సో ఈ సినిమాకి ఆయన ఇంకా హార్డ్ వర్క్ చేశారు. ఎందుకంటే మీరు అన్న ఆ కొంచెం గ్యాప్ ఉంది కదా, ఆయన ఇంతకుముందు ప్రొడక్షన్స్కి దీనికి ఒక గ్యాప్ ఉంది. ఆయన వెయిట్ చేసి ఈసారి కొడితే గట్టి కొట్టాలి అనే కృత నిశ్చయంతో పట్టుకున్నారు. డిసైడ్ అయిపోయారు. వెరీ మచ్ బాగా స్ట్రాంగ్గా. సో అందుకని ఇన్ అండ్ అవుట్ ఆయన ఇన్పుట్స్ కానీ, ఇప్పుడు కాస్టింగ్ వైజ్ అంతమంది కాస్టింగ్ పెట్టడానికి బేసిక్ రీజన్ కానీ, ఇప్పుడు శేఖర్ చంద్ర గారు ఉన్నారు. బీయింగ్ ఏ న్యూ కమర్, ఐ మైట్ డోంట్ హ్యావ్ యాక్సెస్ ఫర్ హిమ్. ఓకే, ఫర్ మీ చెప్తున్నాను. బట్ హీ సో ఫ్రెండ్లీ అండ్ హీఈస్ యాక్సెసిబుల్. బట్ మైట్ బి నేను భయపడవచ్చు శేఖర్ చంద్ర గారు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అని. సో నాకున్న కాస్టింగ్ కూడా ఇప్పుడు సంగీతం గారు ఉన్నారు. డైరెక్ట్గా నేను పోతే హీఈస్ 94 కాబట్టి హీ మైట్ నాట్ ఇంట్రెస్టెడ్. బికాజ్ కాకపోతే ఎవ్రీవేర్ మారుతి గారు, ఎవ్రీవేర్ అండర్లైన్ చేసుకొని మారుతి గారిని చూసే చాలామంది చేశారు. చేసిన తర్వాత దే ఎంజాయ్డ్ ద కాన్సెప్ట్. అండ్ ఈ మూవీ క్యాష్ విషయానికి వస్తే సంగీతం శ్రీనివాసరావు గారిని చాలా రోజుల తర్వాత మనం చూడబోతున్నాము తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా. సో ఆయన క్యారెక్టరైజేషన్ కానీ ఇంకా చాలామంది క్యారెక్టర్స్ అనేది కూడా ఉన్నారు. సో వాళ్ళ వర్కింగ్ అని ఎలా అనిపించింది? సంగీతం గారితో వర్క్ చేయడం అనేది అంటే ఆయన సినిమాలు చూస్తూ పెరిగానని మాత్రమే కాదు, సినిమాలు చూస్తూ ఆయన ఎప్పటి నుంచో చేస్తున్నారు, సినిమాలు చూస్తూ పెరిగాను. పెరిగిన తర్వాత కూడా ఆయన సినిమాలు చూస్తూ చాలా నేర్చుకున్నాను. అసలు ఆయన దైవం సంభూతులైన అలాంటి ఆయనతో వర్క్ చేయడం మాత్రం ఇట్ వాజ్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. ఆయన హీ వాజ్ 92 కదా షూటింగ్. హీ వాజ్ 92 అప్పుడు. ఆ ఏజ్లో కూడా హీ యూస్ టు బి వెరీ యాక్టివ్. వచ్చి ఆ సీన్ రివర్స్ చేద్దాం అనేవారు, కూర్చునేవారు, రివర్స్ ద సీన్ విత్ అస్. అండ్ అయిపోయిన తర్వాత హీ యూస్ టు డూ ఇట్. ఒకవేళ ఎక్కడన్నా సరే తనకి ఏమనిపిస్తే 1 more చేద్దాం. సో మామూలుగా ఏంటంటే ఇప్పుడు ఉండే ఆర్టిస్టులు ఏంటంటే అయిపోయిన తర్వాత వాళ్ళు మానిటర్ చెక్ చేస్తారు. అదేం కదా, ఆయనకి తెలిసిపోతుంది. అండ్ ఎందుకంటే హీ వాజ్ నాట్ యూస్ టు దిస్ మానిటర్ కదా అప్పట్లోనే. దట్ ప్రాసెస్ ఆఫ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఎవ్రీ సెకండ్ స్పెంట్ విత్ హిమ్ వాజ్ నిజంగా ఇట్ వాజ్ సంథింగ్ ఎల్స్. అంటే ఆయన్ని కలవడం, ఆయన చూడడం అనేది ఏదో జనంలో చేసుకున్న అదృష్టం నిజంగా. 3 days చేశారు మాకు. 3 days మాకు పెద్ద వర్క్షాప్.
అంటే మేము కోరుకున్న వర్క్షాప్ ఆయన ఇచ్చింది కాదు, మేము కోరుకున్నది. ఆయన ఇవ్వడం ఈజ్ డిఫరెంట్. నార్మల్గా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఇస్తారు కదా, ఆయన విషయంలో మాత్రం మేము కోరుకున్న ఆయన ఆడ కూర్చోంటే కింద కూర్చొని ఆయన చెప్తూ ఉంటే, ఆయన తీసిన కళాఖండాల గురించి చెప్తూ ఉంటే లైక్ ఓ మై ఇలా చేయొచ్చా, హీ స్టిల్ అప్డేటెడ్. టైం ట్రావెల్ అలా తీసుకెళ్ళిపోయారు. హీ స్టిల్ ఎస్ ఇప్పుడు కూడా. నాకు తెలిసి వెల్కమ్ అమ్మ ఎప్పుడు చేశారు బ్రో? 10 years అయిందా? 10 years బ్యాక్ హీ డిడ్ అ ఫిల్మ్ కాల్డ్ వెల్కమ్ అబ్బాబా. ముందు ఆడియో అంతా రికార్డ్ చేసి అందరితో డబ్బింగ్ చేయించి ఆ తర్వాత ఈ షార్ట్ ద ఫిల్మ్ లైక్ వీ షూట్ అ సాంగ్. మొత్తం సినిమా ముందు డబ్బింగ్ చెప్పించి, అంటే ఇట్ డజంట్ ఈవెన్ నవ్ హీ ఎక్స్పెరిమెంట్ సో మచ్. హీస్ డిక్షనరీలో ఎక్స్పెరిమెంట్ అంటే ఆయన పేరు పెట్టేయాలి. అది ఎగ్జాక్ట్లీ ఏంటంటే మన తెలుగు ఇండస్ట్రీకి అని కాదు, ఇండియన్ సినిమా దాంట్లో ఒక టైం ట్రావెలింగ్ అనేది తీసుకొని వచ్చి మనందరికీ పరిచయం చేసిన విచిత్ర సహోదరులు. ఆయన పుష్పమానం ఉంది, నాట్ ఈవెన్ సింగిల్ డైలాగ్. కెన్ యూ ఇమాజిన్ ఎ మూవీ 2 hours మూవీ వితౌట్ ఎ డైలాగ్? దట్ ఈస్ 100% ఎంటర్టైనర్. కాదు కదా పుష్పక విమానం, ఇట్ వాస్ యాక్చువల్లీ ఇట్ వాస్ రిజిస్టర్డ్ యాజ్ అ కన్నడ ఫిల్మ్. Yeah, it is a Kannada. పుష్పక విమానం it doesn't have any dialogue in it. Doesn't have any dialogue. It's a silent film. It's universal. No, it's registered as a Kannada film because back then అప్పుడు కన్నడలోని డబ్బింగ్ అలౌ చేయరు కదా. So they registered as a Kannada film and then they made it as dubbed into all the other languages. Just a trivia. So they could release it in Kannada also. And that film was successful everywhere obviously. ఆ కాలంలోనే పాన్ ఇండియా చేశారు ఆయన. ఫ్యాన్ గోల్డ్ కూడా. అండ్ మనీషా, సో ఈ మూవీ షూటింగ్ టైంలో కానీ, సో మిమ్మల్ని ఆట పట్టించడం కానీ, సో హూ ఈజ్ అ నాటియెస్ట్గా ఇన్ ద సెట్ అనుకుంటే ఎవరు అనుకోవచ్చు? Any guesses? ఆ గెస్సెస్ అంటే నా మైండ్లో ఒకరి పేరు ఉంది. ఆడే. ఆయనేనా? ఆడే. ఆయనే. ఆయనే. No, seriously, Rajuni. రాజు. 100%. He bullied me. He took care of me also, but he'd bully me also. Both sides. But yeah, naughty and Raju. నిన్న కూడా సో ప్రాంక్ చేశారు నిన్న. ఎంట్రీ కొట్ట నేను రావట్లేదు అని చెప్పాను. వెంటనే సాయికి ఫోన్ చేసి బ్రో రావట్లేదని చెప్పు. ఒక్కటి వెళ్ళి ఎలా మేనేజ్ చేయాలి, నువ్వు చేయగలవు ఏం పర్లేదు అన్నా. Yes, I can do. Manisha, you can do. అలాగే ప్రిపేర్ అవుతారు. I was the first one to be there. ఒకసారి ఆ రియాక్షన్ ఉంటుంది, షాక్. Full shock. I was like, yeah. So he keeps doing this. Daily routine ఇది. సో మొత్తం మీద అయితే షూటింగ్ ఒక పిక్నిక్ లాగా అయిపోయింది అనమాట. పిక్నిక్ లాగా, బట్ చాలా we had a lot of fun. Yeah. It was అంటే స్కూల్లో పిక్నిక్ పట్టుకెళ్తారు కదా, ఎంజాయ్ చేయొచ్చు కానీ టీచర్ ఉంటారు అని భయం ఉంటుంది. యా ఉంటారుగా, అది అలా ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ క్యారెక్టరైజేషన్ మీ అంటే లుక్స్ వైజ్ చూసుకుంటే నా సామిరంగంలో ఉన్న లుక్ కానీ ఆ బాడీ వైజ్ కానీ మొత్తం అక్కడదే ఇక్కడ ఉన్నట్టు సేమ్ అనిపిస్తోంది. ఇక్కడది అక్కడ. ఓకే, అంటే ఫస్ట్ ఇది వచ్చిన తర్వాత ఎలా వచ్చింది? లుక్ ఫస్ట్ లుక్ ఇది ఫిక్స్ చేసుకున్నాం. దట్ ఈస్ అస్. ద ఓన్లీ డిఫరెన్స్ వాజ్, అంటే ద ఓన్లీ డిఫరెన్స్ వాజ్ అందులో ఏంటంటే దే డార్క్ అండ్ మీ బికాస్ అంటే టైంకి అండ్ క్యారెక్టర్కి దానికి ఇందులో డార్క్ అని చేయలేదు అంతే తప్ప. బట్ ఫస్ట్ ఈ లుక్ ఫిక్స్ అయ్యి ఇదే చేసుకున్నాం. ఓకే, అండ్ ఏంటంటే సో మీ లైఫ్లో ఒక బిగ్గెస్ట్ ఛాలెంజెస్ అనేది కూడా దాటుకొని వచ్చిన సందర్భాలు అనేది కూడా బోల్డ్ అని ఉంటాయి. సో ఆ బిగ్గెస్ట్ ఛాలెంజ్ని మీరు ఎలా దాటుకొని వచ్చారనుకున్నారు? వేసుకున్నాం కదా ఏదైనా సరే వాళ్ళు టెల్ యూ. సో నేను ఎప్పుడు ఒకసారి మన కూడా చెప్పాను, నా చేతిలో ఉన్నట్టు జాగ్రత్త కాపాడుకుంటా. ఒకసారి పడిపోయి వెళ్ళిపోయిందంటే బాధపడినాం. ఎందుకంటే బాధపడితే మళ్ళీ తిరిగి అతుక్కోదు. అది కాకుండా మళ్ళీ జపనీస్లో కించుకేని ఉంటుంది, దాన్ని అతికించుకొని దాన్ని బంగారం అతికిస్తారు వాళ్ళు, అది వేరు. నాకు ఓపిక లేదు. బట్ ఆల్సో ఛాలెంజెస్ తట్టుకోవడం అనేది ఇట్స్ ప్రాసెస్ కదా, మన మెంటల్ ప్రాసెస్ ఉంటుంది. యూ మెడిటేట్. ఇప్పుడు నేను ఇప్పుడు అంటాను, అన్నిటికంటే ఒక సినిమా హిట్ అయితే వచ్చే ఆనందం ప్రపంచంలో ఏది ఇవ్వలేదు. అలాగే ఒక సినిమా ఆడకపోతే వచ్చే బాధ కూడా ఏది ఇవ్వలేదు. అది ఇది తట్టుకున్నప్పుడు ఇంకేదన్నా ఒకటి. సో ఏంటంటే మనకు పర్సనల్ లైఫ్లో ఎన్ని దెబ్బలు తగిలినా కానీ ముందుకు వెళ్ళిపోవాల్సింది. నిండా ములినాడు సైలెంట్ అని. ఓకే, యా. అండ్ కాకపోతే ఏంటంటే
సో మన కొంతమంది మీ ఫ్యాన్స్ కానీ సో ఈ మూవీ గురించి కొన్ని కామెంట్స్ అనేది ఇంట్రెస్టింగ్ కామెంట్స్ పెట్టారు. ఆ కామెంట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, ఎస్. యా, రాజ్ తరుణ్ బ్రో బ్యాక్ టు బ్యాక్ మూవీ చేసుకుంటూ వెళ్తున్నాడు. ట్రైలర్ చాలా బాగుంది. థ్యాంక్ యూ. దీని గురించి రియాక్షన్ ఏమి ఇస్తారు మీరు? థ్యాంక్ యూ. అండ్ మెయిన్లీ అయితే సో మళ్ళీ రాజ్ తరుణ్ బ్రో వచ్చేసాడు, హిట్ కొట్టేయబోతున్నాడు. హోప్ఫుల్లీ ఖచ్చితంగా మీకు అయితే నచ్చుతుంది సినిమా. యా, ఖచ్చితంగా ఐమ్ డామ్ షూర్ యూ విల్ లవ్ ద ఫిల్మ్. ఓకే. అంటే కొంతమంది ఫ్యాన్స్ అయితే సో కొంచెం డీటెయిలింగ్ చేసే వాళ్ళు ఉంటారు చూసారా, ఆ డీటెయిలింగ్ చేసే వాళ్ళు ఏంటంటే సో అంటే 2 minutes 11 seconds దగ్గర పాజ్ చేసుకొని చూసారంట. ఖచ్చితంగా డైరెక్టర్ పిఎస్పీకే గారి ఫ్యాన్ అయింటారండి అని పెట్టారు. ఆయన పిఎస్పీ గారి ఫ్యాన్, డై హార్డ్ ఫ్యాన్. ఆయన డై హార్డ్ ఫ్యాన్. డై హార్డ్ అంటే ఇంతకు మించి చెప్పాలంటే భక్తుడు. ఎన్ని ఉంటాయి అన్ని. ఓకే, ఎన్ని ఉంటాయండి. మేము బేసికల్లీ మేము ఫ్రమ్ నెల్లూరు అండి, నేను ఫ్రమ్ నెల్లూరు. సో మాకేంటంటే సినిమా అంటే ఒక డిఫరెంట్ ఉంటుంది. లైక్ మా అర్చన నెర్తకే థియేటర్లో ఒక 20 feet 30 feet కట్అవుట్లు లాగా పెట్టి ఆ టైంలో మేము ఖుషీని నెల్లూరులో ఒక డిఫరెంట్ మీనింగ్ ఎదురెదురుగా ఉండే థియేటర్లు. సో ఎస్, ఒక గట్టి కాంపిటీషన్ అంటే అప్పుడు మేమంతా చిరంజీవి గారి సెక్షను, పవన్ కళ్యాణ్ గారి సెక్షను, జానీకి ఆ బాస్కెట్ బాల్ పెట్టుకొని మేము కూడా గుడ్డలు కట్టుకొని చాలా చేసాం. ఓకే. అండ్ ట్రైలర్ బాగుందయ్యా తరుణ్. థ్యాంక్ యూ. అండ్ ఈ మధ్య ట్రెండింగ్లో ఉంటున్నాడని మూవీస్ అన్నీ ఒక లైన్ బై లైన్ వరుస పెట్టి రిలీజ్ చేస్తున్నారా? అది అలా కుదిరిందండి. అలా కుదిరింది. మూవీస్ నేను చేశాను, ట్రెండింగ్లోనే మీరు పెట్టారు. ఇది ప్లాన్ అదే ప్లాన్డ్ అన్ప్లాన్డ్ అంతే. ఇది నేను చేశాను, సినిమాలు అది జరిగింది. జరగాల్సి వచ్చింది. ఓకే. అండ్ జ్యోతిలక్ష్మి డాన్స్ అలా కనిపించకుండా సేమ్ ఇక్కడ కూడా సేమ్. ఈ మూవీలో హీరోయిన్ కూడా చాలా బాగుంది రాజ్ తరుణ్ బ్రో. యా. సో హార్ట్లో కొత్త అమ్మాయి చోటు ఇవ్వడానికి ప్లేస్ రెడీగా ఉందండి. సీరియస్లీ, లుక్స్ వైజ్ అండ్ ఎవ్రీథింగ్ గార్జియస్. Oh, thank you so much. People are liking you. Hopefully they like my performance also. So Yeah. hopefully, thank you. That was very very nice. You don't need to worry. Okay, director sir చెప్పారు కదా అంతే. యా, మార్కెట్లోకి కొత్త ప్రొఫెషన్ వచ్చిందిరా, ఫాలో అవ్వండి. Yes. Actually, No, seriously. they get paid a lot. Yeah. They get paid a lot. రియల్లీ? Yeah, they get paid. They learn a lot. నేను రీసెర్చ్ చేశాను కదా, ఇట్స్ నాట్ అబౌట్ లైక్ దేర్ అది కూడా చిన్న ఏం కాదు. దే లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఉంది, బట్ ఆ హార్డ్ వర్క్కి యూ విల్ గెట్ ఇన్కమ్ ఇన్ ద సేమ్ వే. ఓకే. ఇట్స్ ఎ గుడ్ ప్రొఫెషన్ అండ్ నీ క్రియేటివిటీ అంతా చూపించవచ్చు. అండ్ నవడేస్ యూనో మ్యారేజెస్ ఎంత వ్యాస్ట్గా జరుగుతున్నాయి, లావిష్గా జరుగుతున్నాయి కదా. ఆ లావిష్లో మెయిన్ అమ్మాయి, అబ్బాయిది ఏముంది మ్యాక్సిమం అంటే పైన ఒకటి కింద ఒకటి వేసుకొని అవుతారు. వీళ్ళకి అలా కాదు కదా. సో ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ ప్రొఫెషన్. నేను చూసినప్పుడు నివియన్ అని ఒక అతను ఉంటాడు చెన్నై, అతను నేను ఫాలో అయ్యాను చూసినప్పుడు లైక్ అరే ఇది ఈ ప్రొఫెషన్ బాగుంది కదా. అతను అమ్మాయిల కంటే బాగా కడతాడు. ఓకే. సరే ఎగ్జాంపుల్ ఇవాళ మార్నింగ్ నువ్వు మాట్లాడుతుంటే వాట్ ఆర్ యూ వేరింగ్, వై ఆమ్ ఐ ఈవెన్ ఆస్కింగ్ యూ. మనకి ఏముంది, టీ షర్ట్ జీన్ దొరికి తీసుకొచ్చేస్తా అయిపోయి. ఇప్పుడు వాల్యూ అర్థమైంది. దే బోత్ అండర్స్టూడ్. ప్రొఫెషన్ ఇప్పుడు మీరు తీసుకుంటే ఒకప్పుడు నలపాకం పాకం అంటారు, ఎవ్రీథింగ్ ఈజ్ మెన్ వర్క్. నెమ్మదిగా అది ఉమెన్ వర్క్ అయింది. సో శారీ డ్రేపింగ్ కూడా ఇట్ విల్ రూల్. భలే ఉన్నాడు నుంచి మొదలెట్టేస్తారు అన్నమాట. ఓకే, ఇట్ వాస్ నైస్. అండ్ ఫైనల్గా ప్రేక్షకులకి భలే ఉన్నాడే ఎలా ఉండబోతుంది? సినిమా ఖచ్చితంగా ఫ్యామిలీ అంతా కలిసి 2 గంటల 15 నిమిషాలు థియేటర్లో కూర్చొని అద్భుతంగా ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఒక మంచి ఎమోషన్ ఉంటుంది. సినిమా అంతా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఆ ఎంటర్టైన్మెంట్తో పాటు చాలా బ్యూటిఫుల్ ఎమోషన్ ఉంటుంది. సో మా సినిమాని సెప్టెంబర్ 13వ రోజు థియేటర్కి వచ్చి చూడండి. థియేటర్లో చూస్తే వచ్చే ఆనందం ఇంకెక్కడ రాదు. సో ప్లీజ్ వాచ్ ఆ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ అండ్ ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. నేను థియేటర్లో వేసుకొని చూశాను కాబట్టి త్రూఅవుట్ అన్నిసార్లు చూసినా కానీ నేను నార్మల్గా ఎక్కువసార్లు చూస్తే నవ్వుకోం కదా, నవ్వు రాదు. బట్ స్టిల్ ఐ గాట్ దట్ లవ్. దెన్ ఐ ఫీల్ మీకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉందన్నమాట. ఎస్, 100%. ఆ కాన్ఫిడెన్స్ అనేది కూడా మాకు కూడా ఎక్కి ఇచ్చేస్తున్నారు సార్.
సో మనీషా కాదు ఈ కాన్ఫిడెన్స్ ఏంటంటే రోజు కరెక్ట్గా రిలీజ్ ముందు రోజుకి బలుపు అయిపోద్ది. ఎందుకంటే ఇంకా అప్పుడు ఇంకా ధైర్యం వస్తుంది కదా. చాలా బాగా వచ్చింది సినిమా, నిజంగా చాలా బాగా వచ్చింది, వెరీ వెరీ. ప్రీవియస్ మూవీస్ కొన్ని వరకు డిసప్పాయింట్ చేసినా బట్ దీని మీద మాత్రం మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు చూసారా. ఫ్యాన్స్ ఆల్సో వెరీ అసెంబుల్గా ఉన్నారు. ఫుల్లీ మీకు కూడా నచ్చుతుంది. చెప్తున్నారు లైక్ ఇట్స్ యాక్చువల్లీ అ వెరీ వెరీ ఎంటర్టైనింగ్ రొమాన్స్ కామెడీ ఆల్ ఎమోషన్స్. సో అందరికీ చాలా నచ్చుతుంది, గ్యారంటీడ్. అంటే కంపారిజన్ కాదు కదండి. ఒక ఇంటర్వ్యూలో కళ్యాణ్ గారు చెప్పారు, ఎలా చెప్పారంటే ఒక గబ్బర్ సింగ్ ఇంటర్వ్యూ చేస్తున్నారు, ఒక ఫ్యాన్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు హీఈస్ వెయిటింగ్. ఎందుకు ఇతను వెయిట్ చేస్తున్నాడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అని అన్నప్పుడు అతను అన్న ఇంత సినిమా ఇవ్వన్నా మేము ఇంత హిట్ ఇస్తాం. దట్స్ హౌ ఫ్యాన్స్ అండి, దట్స్ హౌ వీఆర్ దట్స్ హౌ. సో లైక్ ఇలా కూడా కొంచెం బ్లెస్ చేస్తే ఇట్ బి గుడ్. మేము మంచి కంటెంట్ ఇచ్చాం, బ్లెస్ చేస్తే. మహేష్ బాబు పేరు చెప్పి కానీ పవన్ కళ్యాణ్ పేరు చెప్పి ఏందా కంపారిజన్లో మేము సినిమా అండి, ఏమన్నా డైనోసార్తో కంపేర్ చేసుకున్నట్టు ఉంటుంది. సినిమా ఫ్యాన్స్, సినిమా ఫ్యాన్సే, దట్ ఐ అగ్రీ. మొత్తానికైతే భలే ఉన్నాడే గురించి బోల్డ్ అని విశేషాలు అనేది కూడా మాతో షేర్ చేసుకున్నారు. ఇట్ వాస్ నైస్ అండ్ థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. వెరీ నైస్ టాకింగ్ టు యూ ఆల్సో బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. సో గైస్, భలే ఉన్నాడే భలేగా ఉండబోతుందని చెప్పేసి ఇక్కడైతే మూవీ టీం చాలా చక్కగా చెప్పేశారు. సో మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య. సీ యూ.